హాయ్ వెల్కమ్ టు వీకేఆర్ ఎక్స్ప్లెయిన్ వరల్డ్ గజియాకుట ఎపిసోడ్ 7. మీరు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే మనం ఇంతకు ముందు చూసినట్టు రూడో ఇంకా జబార్ మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో జబార్ రూడోని అస్సలు తాకలేకపోతాడు. ఎందుకంటే రూడో దగ్గర ఉన్న తాయెత్తు ప్రతి జీవి నుండి అతన్ని కాపాడుతూ ఉంటుంది. దాంతో జబార్ ఒక మైండ్ గేమ్ ఆడి తన విషపూరితమైన గోళ్లను తన శరీరంలోకే గుచ్చుకుంటాడు. తన స్పృహలో లేనప్పుడు లేదా తన నియంత్రణ కోల్పోయినప్పుడు ఆ తాయెత్తు తనను ఒక శత్రువులాగా లేదా ప్రమాదంలా గుర్తించదని అతను అనుకుంటాడు. ఇప్పుడు జబార్ గట్టిగా అరుస్తూ ఒక పిచ్చివాడ్లా రూడోపై దాడి చేయడం మొదలు పెడతాడు. జబార్ స్పృహలో లేకపోయినా కూడా ఇంత పవర్ఫుల్ గా అటాక్ చేస్తున్నాడు అని రూడో చాలా ఆశ్చర్యపోతాడు. ఇలాగే ఫైటింగ్ జరిగితే గ్రీస్ ఇంకా ఫోలోకి కూడా దెబ్బలు తగులుతాయని రూడో అనుకుని అతన్ని ఇక నుండి దూరంగా తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కానీ అంతలోనే జబార్ అతన్ని ముందుకు వచ్చి ఒక్కసారిగా దాడి చేస్తాడు. ఈసారి ఆ తాయెత్తు జబార్ ని అస్సలు అడ్డుకోదు. రూడో ఎలాగోలా అతని చేతిని పట్టుకొని దూరంగా విసిరేస్తాడు. కానీ జబార్ మళ్ళీ గట్టిగా అరుస్తూ లేచి నిలబడతాడు. ఆ తాయెత్తు నుండి తప్పించుకునే దారిని జబార్ ఇంత తొందరగా కనిపెట్టేశాడంటే రూడో నమ్మలేకపోతాడు. అతనికి ఖచ్చితంగా ఫైటింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. ఇలాంటి వాళ్ళనే మసోచిస్ట్ అంటారు అని రూడో అనుకుంటాడు. అప్పుడే రూడోకు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు కొందరు పిల్లలు అతన్ని కొడుతూ, ఏమైందిరా, నువ్వు తిరగబడి కొట్టవా, నీకు దెబ్బలు తినడం అలవాట, నువ్వేమైనా మసోచిస్టువా అని ఎగతాళి చేస్తుంటారు. ఆ తర్వాత రూడో ఇంటికి వెళ్లి రెక్టోని అసలు మసోచిస్ట్ అంటే ఏంటని అడుగుతాడు. ఇప్పుడు కథ మళ్ళీ ప్రస్తుతానికి వస్తుంది. జబార్ మళ్ళీ రూడోపై విరుచుకుపడతాడు. రూడో ఎలాగోలా అతని నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే జబార్ ఇంతకు ముందు కంటే చాలా వేగంగా ప్రమాదకరంగా మారిపోయాడు. జబార్ తన పంజాని రూడో ముఖంపై బలంగా కొట్టబోయేసరికి అదే సమయానికి ఎక్కడి నుంచో ఒక కర్ర వచ్చి జబార్ని గట్టిగా తగులుతుంది. ఆ కర్ర మరెవరిదో కాదు, ఇప్పుడు జంకా అక్కడికి వచ్చేశాడు. నన్ను ఇంకా పూర్తిగా ఓడించకుండానే అప్పుడే ఆ చిన్న పిల్లాడితో ఆడుకోవడానికి వచ్చేశావా? అలాగే రూడోతో, ఈ నా కొడుకుతో నేను పాత బాకీ ఉంది, దాన్ని సెటిల్ చేసుకోవాలి అంటాడు. అప్పుడు రూడో జంకాతో, నీ పరిస్థితి అస్సలు బాగోలేదు జంకా అనగానే, జంకా నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, అయినా నువ్వు నీ పవర్స్ ని వాడడం నేర్చుకున్నట్లున్నావు అంటాడు. దానికి రూడో, కానీ నా పవర్ ఇప్పుడు జబార్ని అస్సలు తాకలేకపోతుంది అంటాడు. అప్పుడు జంకా, తను చాలా సేపటి నుండి వీళ్ళ ఫైట్ ని గమనిస్తూనే ఉన్నాను అంటాడు. ఎదుటి వ్యక్తి మనసులో గాయపరచాలనే ఆలోచన లేదా కక్ష ఉన్నప్పుడు మాత్రమే ఆ తాయెత్తు రియాక్ట్ అవుతుందని, కానీ ఇప్పుడు జబార్ స్పృహలో లేకపోవడం వల్ల ఆ తాయెత్తు వేస్ట్ గా మారిపోయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పైగా ఒంట్లో ఉన్న విషం వల్ల తాను కూడా ఎక్కువసేపు కదలలేనని జంకా అంటాడు. ఆ తర్వాత జంకా ఒక కొత్త ట్రిక్ ని ట్రై చేయాలనుకుంటాడు. తను రూడోను కొట్టి చూస్తానని, అప్పుడు ఆ తాయెత్తు రియాక్ట్ అవుతుందో లేదో తెలుస్తుందని చెప్తాడు. ఒకవేళ ఆ తాయెత్తు రియాక్ట్ అయితే తన్నుకుంటూ తనను నేరుగా జబార్ దగ్గరికి విసిరేస్తుందని, ఒకవేళ ఆ ప్లాన్ గనుక ఫెయిల్ అయితే రూడో తల పగిలిపోతుంది అంటాడు. ఇంతలో జబార్ మళ్ళీ లేచి రూడోపై దాడి చేయడానికి వస్తాడు. జంకా రూడోను హెచ్చరిస్తూ, వాడి గోల్డ్ నీకు తగలకుండా చూసుకో, ఒక చిన్న గీత పడినా నీ శరీరం బలహీనపడుతుంది అంటాడు. జంకా తన కర్రతో రూడోను కొట్టడానికి ప్రయత్నించగానే ఆ తాయెత్తు యాక్టివేట్ అయ్యి జంకాను జబార్ వైపు బలంగా నెట్టేస్తుంది. దాంతో జంకా తన కర్రతో జబార్ ముఖం పగిలిపోయేలా గట్టిగా కొట్టి దూరంగా విసిరేస్తాడు. తన పిచ్చి ఐడియా వర్కౌట్ అయినందుకు జంకా కూడా ఆశ్చర్యపోతాడు. రూడో మనసులో, అంటే నువ్వు నిజంగానే నన్ను కర్రతో కొట్టాలనుకుంటున్నావా అని షాక్ అవుతాడు. దానికి జంకా, అరే బాబు, నేను ఊరికే టెస్ట్ చేశానురా, కానీ ఇప్పుడు మనమిద్దరం కలిసి ఆ జబార్ను ఖచ్చితంగా ఓడించగలమని చెప్తాడు. జబార్ మళ్ళీ వాళ్ళ వైపు రావడం చూసి జంకా మళ్ళీ రూడోను కొట్టడానికి ట్రై చేస్తాడు. ఆ తాయెత్తు జంకాను దూరంగా నెట్టడం, జంకా వెళ్లి జబార్ని చితకొట్టడం, ఇలా ఈ క్రేజీ టీమప్ ని వాడుకొని జంకా జబార్ని కుక్కను కొట్టినట్టు కొడతాడు. పడుతున్న దెబ్బకు జబార్ కు మెల్లమెల్లగా స్లో వస్తుంది. జంకా అతని తలపై ఒక్కసారిగా గట్టిగా కొట్టి కింద పడేస్తాడు. కానీ ఇప్పుడు జంకా కూడా చాలా వీక్ అయిపోయి కింద పడిపోతాడు. అతని శరీరం పూర్తిగా అలసిపోతుంది.
సరిగ్గా అదే సమయంలో రూడో చేతిలో ఉన్న ఆ తాయెత్తు కూడా ముక్కలై కింద పడి బూడిదైపోతుంది. ఇలా ఎందుకు జరిగిందని రూడో ఆశ్చర్యపోతాడు. రూడో క్రియేట్ చేసిన ఆయుధాలు ఎక్కువసేపు ఉండవా, లేక దీని వెనుక ఏదైనా కారణం ఉందా అని జంకా ఆలోచిస్తాడు. గ్రీస్ కు ఎంతో ఇష్టమైన తాయెత్తును తాను నాశనం చేసినందుకు రూడో చాలా బాధపడతాడు. కానీ అంతలోనే రూడోకు మళ్ళీ ఏదో అయిపోతుంది. దాంతో తను కింద పడిపోతాడు. జంకా రూడో వైపు చూడగా అక్కడ జబర్ గోల్లా గుర్తులు కనిపిస్తాయి. అసలు జబర్ రూడోని ఎప్పుడు తగిలాడో జంకాకి అస్సలు అర్థం కాదు. ఇటువైపు జబర్ కు కూడా పూర్తిగా స్పృహ వస్తుంది. నేను స్పృహలో లేనప్పుడు ఏం చేశానో నాకు తెలీదు, కానీ ఏదో మంచి చేసినట్లు ఉన్నానని నవ్వుకుంటాడు. అన్ని దెబ్బలు తిన్నాక కూడా జబర్ ఇంకా ఎలా నవ్వగలుగుతున్నాడని జంకా నమ్మలేకపోతాడు. అప్పుడే జబర్ ఒక సీక్రెట్ చెప్తాడు. అతని ఎడమ చేతి గోళ్ళు అతని శరీరంలోని నిప్పులన్నిటినీ మాయం చేస్తాయని, కుడి చేతి గోళ్లలో విషం ఉంటుందని, దాని తాను జంకా శరీరంలోకి దించానని చెప్తాడు. అయితే జబర్ శరీరానికి ఆ విషయాన్ని తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల ఆ పాయిజన్ ఎఫెక్ట్ అతనిపై కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ జంకాపై దీని ప్రభావం 30 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి జంకా 30 నిమిషాల వరకు ఏమీ చేయకుండా ఉండటానికి జబర్ అతనిపై మళ్ళీ దాడి చేస్తాడు. ఆ తర్వాత జబర్ రూడో దగ్గరికి వెళ్తాడు. రూడో శరీరం అప్పటికే పని చేయకుండా కింద పడిపోతుంది. జబర్ రూడోతో, నేను గనక ఈ మిషన్ ని కంప్లీట్ చేయకపోతే మా బాస్ నన్ను దారుణంగా తిడతాడని చెప్పి రూడోను ఎత్తుకొని తనతో పాటు తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తాడు. జంకా కేవలం దాన్ని చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతాడు. వెళ్తూ వెళ్తూ జబర్, అరే నా మిగిలిన ఇద్దరు పార్ట్నర్స్ని నేను పూర్తిగా మర్చిపోయాను, అయినా వాళ్ళ గురించి నాకెందుకు, ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారులే అని అనుకుంటాడు. ఇప్పుడు రూడో మనసులో తను ఇప్పుడు అస్సలు కదలలేకపోతున్నానని, తన వల్లే గ్రీస్ ఇంకా మిగతా వాళ్ళంతా ప్రమాదంలో పడ్డారని చాలా బాధపడతాడు. అలా జబర్ అందరూ కింద పడిపోయినా ఆ హోల్ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడి నుండి పైకి దూకి బేస్మెంట్ బయటికి వచ్చేస్తాడు. కానీ బయటికి రాగానే అక్కడ ఉన్న గోడలన్నీ ఎవరో పగలగొట్టడం చూస్తాడు. పక్కనే అతనికి రియో కూడా కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఇంజన్ ఎంట్రీ ఇచ్చి తన గొడుగును జబర్ కడుపులో బలంగా దించేస్తాడు. రూడోను కాపాడడం కోసం ఇంజన్ మిగతా క్లీనర్స్ టీమ్ తో కలిసి అక్కడికి వచ్చేస్తాడు. అసలు ఏంట్రా ఇక్కడ మొత్తం నాశనం చేశారు, పద కాస్త క్లీన్ చేద్దామని ఇంజన్ అంటాడు. మా వాళ్ళందరినీ హెల్ప్ కోసం ఎవ్వరికి కాల్ చేయకుండా బేస్మెంట్ లో బంధించావు కదా, ఎంత నీచమైన పని చేశావు. కానీ అదృష్టవశాత్తు టూమీ బయటపడి పక్కనే ఉన్న టౌన్ కి వెళ్లి మాకు కాల్ చేసింది, లేకపోతే మాకు ఈ విషయం తెలిసేదే కాదు అంటాడు. అప్పుడు టూమీ కంగారు పడుతూ గ్రీస్ ఇంకా మిగతా వాళ్ళు ఉండి ఉంటారని, వాళ్లకు ఏమీ కాలేదు కదా అని అడుగుతుంది. దానికి ఇంజన్, మీరు బాధపడకండి, వాళ్ళు అంత సులభంగా చచ్చే రకం కాదు, కొందరిని తీసుకువెళ్లి వాళ్ళని బయటికి తీసుకురండి అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడే జబర్ గట్టిగా నవ్వుతూ, అరే మీరందరూ చాలా శక్తివంతంగా ఉన్నట్లున్నారే, నేనేమో ఇక్కడ ఒంటరిగా గాయాలతో బాధపడుతున్నాను, మీరంతా నన్ను ఏదో చెత్తను చూసినట్లు చూస్తున్నారు, కానీ అది నాకు బాగా నచ్చిందని పిచ్చిగా అరుస్తాడు. అప్పుడే ఇంజన్ రూడో వైపు చూస్తూ, ఏంట్రా ఇంతసేపు పిచ్చినా కొడుకుతోటే ఫైట్ చేశారా, నేను చూస్తుంటే జాలేస్తుంది అంటాడు. కానీ రూడో మాత్రం కనీసం కదలలేని పరిస్థితుల్లో ఉంటాడు. రియో కూడా రూడోను చూసి తనకి పెద్దగా గాయాలు కానందుకు సంతోషిస్తుంది. ఇంతలో డాల్మిన్ అనే క్లీనర్ విపరీతమైన కోపంతో ఊగిపోతూ, మా టీం మెంబర్స్ ని గాయపరిచిన ఈ నా కొడుకుని నేను అస్సలు వదలనని అరుస్తాడు. కానీ ఇంకొక క్లీనర్ వచ్చి తనని కూల్చేస్తాడు. ఇంజన్ జబర్తో, నిజానికి నిన్ను అడగాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి, కానీ నాపై నువ్వు దాడి చేసి ఇక నుంచి సేఫ్ గా వెళ్ళిపోతానా అనుకుంటున్నావా అంటాడు. దానికి జబర్, ఒరే నాయనా, నన్ను జైల్లో వేస్తారా ఏంటి, వేసుకోండి, అప్పుడు నేను మళ్ళీ అక్కడ నుండి పారిపోవడానికి ప్లాన్ వేసుకోవాలి కదా, కానీ నాకు ఒక మిషన్ ఉంది, నేను రూడోని నా వెంట తీసుకువెళ్ళాలి, నిజానికి నాకు కూడా ఇక్కడ నుండి మీ నుండి తప్పించుకొని పారిపోవాలనే ఉంది, కానీ ఏం చేయాలి, నా పొట్టకుటి కోసం ఈ మిషన్ కంప్లీట్ చేయకుండా నేను వెళ్ళలేను, ఇందుకోసం నేను చావడానికైనా రెడీ అని చెప్తూ తన గోళ్లను బయటికి తీసి ఫైట్ కి రెడీ అవుతాడు. కానీ సరిగ్గా అదే సమయానికి తన వెనక నుండి ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమె పేరు కుటోమి. తను వచ్చి జబర్ టైం అయిపోయింది, వెనక్కి పద అని చెప్తుంది. జబర్ వినకుండా తను రూడోను తీసుకెళ్లాల్సిందే అని మొండికేస్తాడు. కుటోమి మళ్ళీ టైం అయిపోయింది, పైగా గూన్ స్క్వాడ్ కూడా ఇటువైపే వస్తుందని చెప్తుంది.
అసలు ఆ అమ్మాయి ఎక్కడి నుండి ఊడిపడిందో అని ఇంజన్ ఆలోచిస్తూ ఉంటాడు. జబర్ వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోకపోవడంతో కుటోమి బాస్ ముఖంలో చాలా పెద్ద స్మైల్ ఉందని ఒక మాట చెప్తుంది. ఆ మాట వినగానే జబర్ చాలా భయపడిపోతాడు. అతను వెంటనే క్లీనర్స్ వైపు చూస్తూ సారీ ఫ్రెండ్స్ నేను ఇక వెళ్ళాలి అని చెప్తాడు. వాళ్ళ వెనుక ఉన్న గోడలో ఏదో వింత హోల్ ఏర్పడడం రియో గమనిస్తుంది. జబర్ రూడో వైపు చూస్తూ ఈ రోజు నీతో ఫైట్ చేయడం చాలా మజా వచ్చింది, నువ్వు పైలోక నుండి వచ్చిన చాలా గట్టివాడివి అని మెచ్చుకుంటాడు. అప్పుడే రూడో మెల్లగా ఆగ్రా నా కొడక, ఆట ఇంకా ముగిసిపోలేదు, నువ్వు గ్రీస్ కి చేసిన దానికి ఖచ్చితంగా నీకు లెక్క చెప్తానని కోపంతో అరుస్తాడు. ఆ మాట వినగానే జబర్ సంతోషపడుతూ నువ్వు చాలా ధైర్యవంతుడివి కానీ అంటూ రూడో చేతి వైపు చూస్తాడు. రూడో వేసుకున్న గ్లౌజ్ లోగోను చూడగానే జబర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఈ సిరీస్ లో ఉన్న వస్తువులు నీ దగ్గర కూడా ఉన్నాయా? ఎంత విచిత్రమైన విషయం. ఈ విషయం గనక బాస్ కు తెలిస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు. ప్రస్తుతానికైతే నేను వెళ్తున్నాను, కానీ నెక్స్ట్ టైం ఫుల్ ప్రిపరేషన్ తో వస్తాను, అప్పటి వరకు నీ గ్లౌస్ ని జాగ్రత్తగా చూసుకో అంటాడు. అంతలోనే కుటోమి జబర్ ఇద్దరు కలిసి ఆ పోర్టల్లోకి వెళ్ళిపోతారు. ఆ వెంటనే అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అది ఒక పోర్టల్ అని తెలిసి క్లీనర్స్ అందరూ ఆశ్చర్యపోతారు. రూడో మాత్రం అసలు ఇతను ఏ సిరీస్ గురించి మాట్లాడుతున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత జంకాని మిగతా వాళ్ళందరినీ బేస్మెంట్ నుండి సేఫ్ గా బయటికి తీస్తారు. రూడో నేరుగా గ్రీస్ దగ్గరికి వెళ్ళి నీకు ఎంతో ఇష్టమైన తాయెత్తును నేను నాశనం చేసినందుకు నన్ను క్షమించు అంటాడు. దానికి గ్రీస్ ఆ వస్తువు నాకు చాలా ప్రాణప్రదమైందే, కానీ అది నీ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ రోజు నువ్వు చాలా గొప్ప పని చేశావు రూడో అని మెచ్చుకుంటాడు. అలా ఈ ఎపిసోడ్ 7 ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే తర్వాత ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.